కానీ కానీ అలా మేము చేసింది ఏమున్నది. మా ఆయన చచ్చిపోయిన నుంచి వెళ్ళి వాళ్ళు ఇంట్లో కూడా లేరు, బయట బయటనే ఉన్నారు. ఆయన బెడ్ రెస్ట్ కోసం ఇంట్లో వచ్చి ఆయన సేవ చేయడానికి కొడుకు చేయకపోతే ఎవరు చేయాలి? పెళ్లి చేసిన పెద్దగా నీకు బాధ్యత లేదా? కొడుకు కూడా మంచిగా ఉన్నాక నన్ను నేను కొట్టి సంపాదించి ఇవన్నీ పనులు ఎన్ని చేసింది సార్. నాకు కొడుకుని కొట్టి మొన్న కూడా కట్టేసి కొట్టింది 4 రోజుల కింద వీడే పెడి కాలనీలా. ఇంకా నేను 8 రోజులు బయట ఉండాలి, నా ఇంటికి నేను పోతాను పోతే కట్టేసి కొట్టిండు. కళ్ళ కారం పొడి పోసింది ఇవే. మేడం దగ్గరికి వచ్చినాం సార్. 4 రోజుల కింద సెల్ ఫోన్ గుంజుకున్నారు సార్. సెల్ ఫోన్ బండి కూడా తీసుకున్నారు. మళ్ళీ మేడం బండి కానిస్టేబుల్ పోయి బండి తెచ్చి ఇచ్చారు. బండి కూడా గుంజుకున్నారు సార్. ఇంతకు ఇవన్నీ చేశారు సార్. మళ్ళీ ఇప్పుడు ఎట్లా కలిసి నాకు కూడా చెప్పలేదు. అయితే కోర్టుకు మా ఇంటినే ఉంటుంది, జాబ్ చేసుకుంటుంది, మా ఇంటినే ఉంటుందని వీడు ఫోటోలు తీస్తానికి పోయాడు. మాల మీద ఉన్నాడు. ఏది వారావి మందిరం ఉంది, మా భార్య కూడా మాల వేసుకుంటుంది ఉంటుంది. అయితే లింగ్ కట్టుకొని పోయింది. పోతే కట్టేసి కొట్టిండు. అతను ఇక్కడ కూడా అందరూ పోగేసి ఆ ఇంట్లో కిరాయికున్న ఒక అయితే కొట్టినాక ఆ ఇంట్లో ఉన్న కిరాయికున్న వ్యక్తి ప్లస్ వీళ్ళ నాన్న అక్కడ ఉన్న కొంతమంది ఈమె పెంచి పోషించుకునే ఒక వర్గం ఉన్నది సార్. ఆ వర్గం మొత్తం నా పైన దాడి చేసింది. మరి అది ఇల్లు నాదే కదా, మరి మా ఇంట్లోకి మేము బావద్దాం. అప్పటి నుంచి ఇప్పటివరకు సార్ ఇవే బట్టల మీద ఉన్నాం. కనీసం నాకు ఒక డ్రెస్సులు లేవు, అమ్మకు బట్టలు లేవు. కనీసం ఆ బట్టలన్నా తీసుకొచ్చుకుంటా, మా బట్టలన్న బట్టలు ఇవ్వమ్మా. కనీసం ఇంట్లో ఉన్న ఏసీ తీసుకుపోయింది, అన్నీ తీసుకుపోయింది, బండి తీసుకొని పోయింది, అమ్మకున్న బీరువాలో ఉన్న నగలు ఎత్తుకొని పోయింది. ఎన్నోసార్లు మేము పిటిషన్స్ ఇచ్చినాం సార్. మా పిటిషన్స్ ఇంతవరకు ఒక్కసారి కూడా దృష్టికి తీసుకోలేదు. ఎంత చెప్పినా సార్ కనీసం ఒక్కసారి అంటే ఒకసారి సార్ మా ఏంటో ఇక మా అదృష్టమో మా దురదృష్టమో జరిగిన అన్ని మెడికల్ ఎవిడెన్సెస్ అన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఒక్కసారన్నా కనీసం చూడండి సార్ అంటే మా పైన సీత కన్నేశారు సార్. కలపాలనుకున్నప్పుడు ఆమె కలిసి ఉందాం అనుకునే పేరుతోనే అంటుంది సార్, కానీ వాస్తవానికి ఆమె కలిసి ఉండాలని ఇంట్రెస్ట్ ఏమాత్రం ఏ కోశాన కూడా లేదు. కలిసి ఉండాలనుకున్నప్పుడు మరి భర్త దగ్గరికి వచ్చేసి సరే నాకు తప్పైందో ఏమైందో కలిసి ఉందాం దా అని చెప్పేసి పిలిచి మాట్లాడుకొని ఏదో సెటిల్ చేసుకుంటుంది. కానీ వచ్చినప్పుడు అలా రౌడీలను పెట్టి కొట్టించడం సార్. వచ్చినప్పుడు అలా రౌడీలను పెట్టి కొట్టించడము, మళ్ళీ మీదకి వెళ్ళి ఇప్పుడు కలిసి ఉందాం బతిలాడమంటున్నాం. బతిలా నేను ఉంటా అన్నప్పుడు మరి మంచి మార్గానే ఉంటామని అడిగినాము. అడగని కూడా మాట్లాడి కూడా ఛాయిస్ ఇస్తాను. ఎట్లా సార్ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పేసి ఆమె పేరుతో అంటది, అటెంప్ట్ మర్డర్ కేసులు వేస్తుంది, జైలు పంపిస్తుంది. ఏ రకంగా నేను నమ్మాలి? ఆమె కలిసి ఉండాలని నేను ఎట్లా నమ్మాలి సార్? ఇప్పుడు కలిసి ఉండాలంటుంది, రేపు పొద్దుగా మళ్ళీ ఏదైనా కేసు ఎట్టి మళ్ళీ జైలు పంపదని గ్యారెంటీ ఏంటి సార్? కాబట్టి నేను కలిసి ఉండడం నాతో సాధ్యం కాదు. కాబట్టి నేను ఆనాడు కూడా చెప్పిన, ఆమెనే ఇంట్లోకి వెళ్ళిపోయింది, పెద్ద మనుషులకి వెళ్ళిపోయింది. విడాకుల కోసం అప్పుడే ఆ పెద్ద మనుషుల దగ్గర చర్చ జరిగితే సరే అమ్మ నీకు ఇందుకు బాధ, విడాకుల కేసు కూడా నేనే వేస్తాను అని చెప్పేసి నేనే విడాకుల కేసు వేసిన. ఆ కేసు ఇప్పటికీ రన్ అవుతుంది. కలిసి ఉండడం సాధ్యం కాదు, మరి విడాకులు తీసుకోవచ్చు కదా. మా కోర్టుకి రాదు, ఇప్పటిదాకా రాదు. మేము జడ్జి గారి దగ్గర రిక్వెస్ట్ చేసి రీకన్సిలేషన్ సెంటర్ సార్, సిద్దిపేట రీకన్సిలేషన్ సెంటర్లో 3 రీకన్సిలేషన్స్ పెట్టించాను. అక్కడికి వెళ్ళి క్లోజ్ చేసేసుకున్నామా, నువ్వు వచ్చేసి ఏదో ఒకటి మన రీకన్సిలేషన్ సెంటర్కి వెళ్ళి డ్రాఫ్ట్ చేసేసుకొని ఎవరితో ఒకళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి. అక్కడికి రాదు, ఆడ ఆబ్సెంట్. ఇక్కడికి రాదు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఆ తండ్రిని తీసుకొని వస్తుంది, ఆ తండ్రితో పాటు ఒక బ్యాచ్ని తీసుకొని వస్తాడు, ఆ తాగుబోతాడు. ఈ కొమరవెల్లి మొన్న పెద్ద మనుషుల దగ్గరికి వచ్చేసి ఆడ పంచాయతీ అని చెప్పేసి మాట్లాడాడు. పంచాయతీ కూడా రాలేదు, కనీసం సెటిల్మెంట్ చేసుకుందామని వచ్చలేదు. ఆడగొట్టు ప్రయత్నం, ఆడ వీళ్ళే పెద్ద మనుషులు అందరూ ఉంది సాక్ష్యం. నన్ను ఆడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆడ కంప్లైంట్ ఇచ్చినాం, ఆడ కంప్లైంట్ తీసుకోరు. ప్రతిసారి సార్ 5 లక్షలు ఇస్తారు సార్, 5 లక్షలు ఇచ్చి వదిలిపెట్టాలి సార్. 5 లక్షలు సార్ ఆ ఇల్లు ఎంత వస్తుందో మీరే ఎస్టిమేట్ చేయండి సార్. హార్డ్లీ అది ఒక 10 lakhs వర్త్ కంటే ఎక్కువ రాదు. అది రిపేర్లలో ఉన్నది.